ఎవరు ఏం మాట్లాడలేదండి. నేనే స్టార్ట్ చేస్తాను. రితేష్, ఈ సినిమాలో నీ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఏంటి? నేను డైరెక్టర్, నన్ను అడుగుతా. సారీ. రియా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఇన్ దిస్ మూవీ? Anna, I had one outfit. How can I choose? ఓకే ఓకే, నువ్వు చెప్పు. నాకని చెప్పి వేసుకున్న నువ్వు ప్రతి కాస్ట్యూము నాకు నచ్చింది దీంతో సహా. పర్సనల్ సత్తు. అజయ్ గారు మీరు చెప్పండి. నాదే నచ్చింది. నేను ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు ఇంత రిచ్ కాస్ట్యూమ్స్ లేవు. గత 10 ఏళ్ళు అయిందేమో కొంచెం బాగా రిచ్గా కనపడే. సుదర్శన్ గారు మీరు? ఆయన వేసింది రోబేగా. నేను రోబు గురించి కాదండి బాబు, రోబే అది ఒకటే వేసుకు తిరిగా మొత్తం సినిమా అంతాను. అందరు సరదా కస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే అందరినీ చూడటం, మళ్ళీ అదే రోబు కోస్ చేసుకోవటం, ఆ రోబుతో వచ్చేయటం. ఇలానే ఆక్వర్డ్ సైలెన్సెస్ అన్ని మనం భరించడం కష్టం అని ముందే ప్రెడిక్ట్ చేసి నేను కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. నేను క్వశ్చన్ బై క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ ఆన్సర్స్ చెప్పుకుంటానండి. సత్య మెయిన్ లీడ్ అని తెలిసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? తెలిసిన తర్వాత ఫస్ట్ ఒక ఇంత షాక్ గురయ్యాను. తర్వాత చెర్రీ గారు పర్వాలేదు చెయ్యంటే ఓకే అనుకున్నాను. రితేష్ రిస్క్ చేస్తున్నాడేమో అనిపించింది. కానీ అన్న, మీరు ఎంతో మంది విలన్గా చేశారు కదా, నాకు విలన్గా చేయడం దగ్గర అది ఏదో ఒక అద్భుతం సత్య. నేను చెప్తున్నా కదా, 2000 దగ్గర నుంచి అందరు హీరోలతో చేశాను. ఒకవేళ ఆల్ బిగ్ హీరోస్, టాప్ 4, తర్వాత అన్ని జనరేషన్ హీరోస్తో చేశాను, సత్యతో చేశాను. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. అసలు మామూలుగా లేదు. అయితే ఫస్ట్ విన్నప్పుడు మీకు రిస్క్ అనిపించాలన్నారు కదా సార్. నౌ దట్ ద ఫిల్మ్ హ్యాస్ కంప్లీటెడ్, మీ ఒపీనియన్ ఎలా చేంజ్ అయింది? టెరిఫిక్ ఉంది కదా ఫిల్మ్, చూసాను ఇంకా సినిమా ఇంకేముంది అందులో. హ్యాపీ. Okay, so I was so honored that I got this movie in the first place. I was so thrilled, and also because I knew that this team has worked before together. So I could easily go through their movies and see the visuals they've created, and so I was just very excited. And then actually getting to meet Satya garu, I was like, fangirl moment. సార్ మీకు ఎలా అనిపించింది? సస్కే బదులు ఆయన హీరోగా పెడితే ఈవెన్ ఆయన మస్కస్, అరే నేనెందుకు కాలి కాదు. కానీ స్క్రిప్ట్ ఈజ్ ది హీరో అన్నాక ఈ యాడెడ్ అంతే, ఈ యాడెడ్ కలర్ అండ్ ఫ్లేవర్, ఈ మల్టీ మొత్తం చాలా యాంగిల్స్, నాకు ఆల్రెడీ ప్రూవ్డ్ యాంగిల్స్ చాలా అతనికి ఉన్నాయి, కాకపోతే ఇందులో ఫైట్స్ యాడ్ చేశాడు. కాబట్టి ఇట్ వాస్ ఏ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. చిన్న హోప్ కూడా వచ్చి ఉంటుంది కదా సార్, సత్య ఇస్ నాట్ జెట్లీ అంటే ఒక ఆదేమో మెయిన్ లీడ్. చాలా మంది వచ్చింది అది, చాలా మంది ఇప్పటికి కూడా అది స్టిల్ దట్ పర్సనింగ్ దట్ అది ఇట్ క్రియేటెడ్ సమ్ క్యూరియాసిటీ. హోప్ఫుల్లీ దే విల్ గెట్ దేర్ ఆన్సర్స్ ఆన్ May 1st. ఇది అడగాల్సిన క్వశ్చన్ చెరిగారు. లేదు, ఆయన చాలా హ్యాపీగా, ఆయన ఏంటంటే నాకు చాలా మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు ఈ సినిమా. నిజంగా ఒక నైట్, ఒక వర్షం కూర్చుని రాత్రి మూతి చేసి క్లియర్గా ఒక అరగంట నాకు గీతోపదేశం చేసి నువ్వు చెయ్యాలి సినిమా ఇలా ఇలా అని చెప్పి చేశారు. లేకపోతే చేసేవాళ్ళు కదా బ్రో, లేకపోతే చేయండి. నిజంగా అంటే రితేష్ అడిగింది నేను లేదు, ఇప్పుడు చెర్రీ గారు ఫోన్ చేసినందుకే సినిమా చేసుకోండి. లేదు, ఆయన గురించి వచ్చింది కాబట్టి టాపిక్. రితేష్ అనేటప్పుడు చేస్తాయి. అదే అందుకే అడిగాను, ఇప్పుడే చేయలేదు. బ్రో నీ ఆన్సర్? రితేష్ ఫస్ట్ సత్య హీరో అనగానే ఎందుకు అన్న, మీకెందుకు అని నేను తిట్టాడు. మీకు మోస్ట్ టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ సీన్ ఆన్ సెట్ ఏమనిపించద్దు? ఒకటి, ఒక మోనోలాగ్ ఉంది ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్లో. అదేంటంటే మొత్తం ఫిల్మ్ సిటీ అంతా పేపర్ వేసుకుని అటు ఇటు తిరిగా, నైట్లు అర్ధరాత్రులు అలా పట్టుకుని తిరిగా. అది ఎందుకంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ప్లస్ ఫ్లో. నాకు తెలుసు మీ ప్రాక్టీస్ సెషన్, నాకు తెలుసు, నాతోనే తిరిగి ప్రాక్టీస్ చేశారు. అది వస్తే కానీ లంచ్ చేయనని కూర్చొని చేశారు. 4 ఎప్పుడో తిన్నారు. ఫిల్మ్ సిటీలోనే మనం స్టే చేసాం కాబట్టి నైట్ అంతా కూర్చుని అసలు రాదే ఎక్కదది. ఫస్ట్ ఫ్లైట్ గురించి చెప్పేదన్నా ఎక్కువ మోనోలాగ్, అది కొంచెం అదొక్కటే కష్టం, మిగతాదంతా నాకు ఈజీ. బట్ సర్ప్రైజింగ్లీ అది కూడా పెద్ద టేక్స్ ఏం పడలా బ్రో. ప్రాక్టీస్ చేసాం కాబట్టి పడలేదు, లేకపోతే అది ఒక హాఫ్ డే. అజయ్ గారు నాకు గన్ను పెట్టిందే నాకు టఫెస్ట్, అది ఒరిజినల్ గన్స్ వాడారని చెప్పారు. యాక్చువల్గా అది డమ్మీ గన్నే సార్, కాబట్టి దాని పేరు ఒరిజినల్. వాట్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఫర్ యూ? ఐ మీన్ లైక్ డోంట్ డిస్క్రైబ్ ది సీన్ because it may be a spoiler. Every day. It was the one where there was a harness and I was flying across. Right. Oh wait. పర్వాలేదు, It's okay, yeah. అంటే మరీ ఇతను విలన్ అని చెప్పేస్తే ప్రాబ్లం, కానీ One of the action. No, with the action sequence, सबसे difficult वही होगा क्योंकि इतने लंबे sequences थे, and without obviously giving a spoiler, I'll say that there were multiple sequences going on एक साथ,
So definitely has to be very challenging here. నాకు సత్య ముందు నాకు చేస్తుంటే నా నవ్వకపోవడం నాకు చాలా కష్టం. అంటే నేను ఎప్పుడు అంటే మీకు తెలిసి ఉండదు ప్రాబబ్లీ, నేను నవ్వుకుంటూ ఉంటాను సత్య చేస్తుంటే ముందు లోపల. సో అది కంట్రోల్ చేసుకొని మిగతా నా లైన్స్ గుర్తుపెట్టుకుని కొంచెం నా నిజంగా జెన్యూన్గా చెప్తున్నాయి, నవ్వుతుంటాను నేను సత్య చేస్తుంటే సెట్లోనే. సో అది చాలా కష్టం నాకు సీన్స్లో ఉండవు. నేను చెప్తా కూడా, నాకు ఐ కాంటాక్ట్ కూడా కొంచెం ఆ పక్కన ఎప్పుడు మామూలు ఇలాగా పక్కన రైటో లెఫ్టో చూసి చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ. సో అది కొంచెం అది ఒకటే ఇబ్బంది నాకు సత్య చేసేటప్పుడు. నాకు వచ్చేసి మేజర్గా బోల్ట్ షాట్ అజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ అవుతుంటుంది. యా సో అది మోస్ట్ టఫెస్ట్ అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ టఫెస్ట్ రియాతో డైలాగ్ చెప్పి ఒక పెద్ద డైలాగ్ అది ఒకటి, అది అజయ్ గారు కూడా ఉన్నారు సీక్వెన్స్. ఎంత నెంబర్ ఉందా, లక్కీ నెంబర్ ఎంత అది బట్ ఐఎమ్ విత్ యూ. ఇతనికి ఏమైనా పెట్టండి. టు బీ రియలీ హానెస్ట్, మనం చాలాసార్లు లైక్ 2 వరకు కొట్టేవి నేను అనుకున్నా టఫ్ గా ఉంటుంది అనేసి, బట్ దేవర్ లైక్ ది ఈజియెస్ట్ అనమాట. మేజర్లీ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫన్. సో ఈవెన్ ఏదైతే లైక్ రియా డైలాగ్ ఉండిందో, ఈవెన్ దట్ డే వాస్ టూ ఫన్. అసలు నాకు టైం తెలియలేదు. నాకైతే అసలు నువ్వు ప్రాంప్టింగ్ తేజాకి టఫెస్ట్ షాట్ ఒకటి ఉంది, రోజు అది ఎవ్రీడే ఉంటుంది ఆ షాట్. మీకు పైన అది పెట్టగానే అదేమో సరిగ్గా ఉండదు, ఊడిపోతూ ఉంటది పాపం. అక్కడి నుంచి చూసి వచ్చేసి కానీ సుదర్శన్ గారు ఎంత విచిత్రంగా ఉన్నారంట గౌన్ లో. నేను ఫస్ట్ చూసి నేను వేషమే అతను విచిత్రం. అంటే మామూలుగా మనం దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అసలు ఈ సైజు షేకులు కనపడరు, కొంచెం పొడుకుంటారు వాళ్ళు. ఈయన ఫ్లైట్ లో పరిగెత్తుకుని షాట్ ఉంది, నాకు ఎంత నవ్వు వస్తుంది ఆ షాట్ చూస్తే. ఇంత పర్సనాలిటీ డింగ్ 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 కనుక వెళ్ళిపోతున్నాడు ఈయన. వెళ్తే అంటే చాలా నవ్వు వచ్చింది అక్కడ చూస్తుంటే. అది మీకు సెట్ లో ఎక్కువ కంప్లైంట్స్ ఎవరి మీద ఉంది? నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉండేది, అనకొండని ఉండేది సెట్ లేదు, ఉండేది అక్కడ. అది వచ్చేది కాదు ఏంటో, మేమేమో ఉండే అన్ని ఉండేవి, అది కొంచెం ఆర్గనైజ్ మనం ఎక్కడ కొంచెం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేదేంటో ఆడితో, అది వచ్చేది కాదు అప్పుడప్పుడు. ప్లస్ ఫ్లైట్ లోపలికి ఉండేది కదా, అదొకటే కొంచెం. ప్లస్ బ్రేజర్ ఒకటి ఇచ్చారు, లోపల ఒకటి 2 layers ఉన్నాయి. సత్య కూడా పాప మా జాకెట్లని అబ్బాయి ఇవన్నీ అసలు అనకొండది కొంచెం అనిపించేది. బేసిక్గా అనకొండ ప్లేన్ లోకి తెస్తే మళ్ళీ స్నేక్స్ ఆన్ ద ప్లేన్ అలాంటిది మరి ఏం ఆలోచించారేమో. అదైతే వచ్చి నాకైతే ఆ బిట్ అన్నా నిజంగా లాస్ట్ రోజు వేసి పెట్రోల్ వేసి అంటించేద్దాం అనుకున్నాను. ఆ బిట్టు ఆ క్లిప్పులు పెడతారు ఇలాగా, మొత్తం ఫుల్ అటు ఇటు క్లిప్పులు పెట్టి గుంజేస్తూ ఉంటది ఇలాగా. కానీ అందంగా ఉందో చూడు. అసలు చూడలేదు అసలు గాల్లో అట్లా ఎగురుతా ఉంటే జుట్టు ఎట్లా ఉంది, ఎదిరిపోయింది. సో రియా So his acting is no. Oh my gosh. I think you outfit. I wanted more outfits. I'll tell you what I loved though. The music video made the outfits were just too good, and it makes me sad that there's just one in the movie. So అలా ఉండి ఏం చేస్తాను, ఒక ఏజెంట్ ప్లేన్ లో ఉండి గంటకి మార్చుకుంటే బాగా. నా కంప్లైంట్ ప్రొడక్షన్ ఫుడ్ అంత బాగుందా, రోజు అదే చికెన్ తిని ఇంకా చికెన్ తిందాం మానేసి వెజ్ చేయాలి, నెక్స్ట్ వీగన్ అయిపోతారు ఇలాగ. Do you guys remember your first ever flight experience? సినిమా షూటింగ్ అని చెప్పి వైజాగ్ వెళ్తాను. అది వైజాగ్ వెళ్తూ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్ టైం అది ఫస్ట్ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. అది వాడు వెళ్తే అలా బీచ్ పెన్సిల్ తిప్పేసుకుని హైదరాబాద్ వచ్చాడు మళ్ళీ. హైదరాబాద్ లో లక్కీలీ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయ్యి అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్కడమే అది ఎక్కడమే మరి బడి ఫోటో వచ్చేలే. అదే లేదు అదే మనకు తెలియదు అన్ని టెక్నికాలిటీస్ ఎక్కడ తెలుసు, ఏదో టెక్నికల్ అప్పుడు తెలియదు కదా, ఏదో అయిందిలే మళ్ళీ దింపాడు అని చెప్పి టికెట్ రిఫండ్ చేశారు సార్ అప్పుడు? అదేం లేదు, అదేం చేయలేదు కదా. అది నా ఫస్ట్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చెప్పు. पहला एक्सपीरियंस तो नहीं याद, लेकिन I do remember one of the most memorable ones, not in a good way, was when मेरे बाजू में एक सीट खाली था और बहुत ही लंबी फ्लाइट थी और मैं लंबी फ्लाइट मतलब लाइक बिग फ्लाइट దూరం లాంగ్ the number of hours ప్రాంప్టింగ్. तो फिर उस फ्लाइट पे मेरी एक बाजू में सीट खाली थी, तो मेरी क्रिएटिविटी ऐसे जाग गई. तो मैंने क्या किया, अपना बैग रखा, फिर वो पिलो होता है उसको रखा, and then I put like a cloth over it, and I made it look like a human, and then it flopped over a little bit, and then everybody around thought it was a person, and so then the stewards and the flight attendant, they all came and they were looking at me like, and then they
they were so shocked and so scared that ye kya hai, and then later when they figured out it's not a person, they scolded me so bad. So that has to be the most memorable experience. Yeah. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే నేను థాయిలాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు థాయిలాండ్ తీసుకెళ్ళాను. ఫస్ట్ అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఎక్కిన వెంటనే ఆడు లేపుతారు కదా పైకి, లేపినండి నడిచారు గట్టిగా, పక్కన డైరెక్టర్ అని చెప్పి. ఫస్ట్ టైం ఎక్కడం వల్ల అది. తర్వాత చాలా తిరిగాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే మైసూర్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. వాడు మధ్యలో వెళ్ళిన తర్వాత వర్షం, ఈ గాలి, మెరుపులన్నీ అద్దం నుంచి కనపడుతున్నాయి ఇలాగా. ఫ్లైట్ డగ 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 కొట్టుకుంటుంది ఇలాగ. వెనకాల ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ మొదలు పెట్టారు. మనకి ఎప్పుడు భయం అవుతుంది అంటే, ఇప్పుడు పడవ నడిపేవాడు కూడా తేడాగా పడతాడు ఇంకో ఫేస్. నడిపేవాడు కూడా ఇప్పుడు అయ్యో, ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ చూసాం అనుకో, అక్కడికి వచ్చి ఎక్స్ప్రెషన్ మారితే ఎయిర్ హోస్టెస్ కూడా అంతే. దిగిన తర్వాత నేను ఇలా అన్నాను, ఫ్లైట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. దిగోడు అంటే మంచి ఎక్స్పీరియన్స్, గాల్లో అంత మొత్తం అన్ని చూస్తాం. మేము ఢిల్లీ వెళ్తున్నాం, టర్బులెన్స్ అయింది బాగా, హెవీ టర్బులెన్స్. అంటే ఎయిర్ పాకెట్స్ ఉంటాయి కదా, వదిలేసింది ఫ్లైట్ ఎక్కువ. మంచి నా పక్కన పేరు చెప్పను, పెద్ద పెద్ద కట్ ఆ రూపులు ఏం చేయడం ఆల్మోస్ట్ రే నోరు మీద బాగా చెడ్డాలు కొట్టింది, నీ పర్సనాలిటీకి అరవకూడదు అట్లా అని. ప్రభాస్ అన్నాళ్ళు ఎక్కిన ఒక ఫ్లైట్లో అయితే టర్బులెన్స్కి అప్పుడే ఫుడ్ తింటున్నారు. ఫుడ్ తిని గాల్లో ఎలా చూస్తే పైన రక్తంలో ఉందని, ఇదే రక్తం ఉండిపోయింది, అది కెచప్. నాది ఈ ఫ్లైట్ లోనే చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. పైన నిలబెట్టి కిందకి చూస్తే నాకేదో కనపడే హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. నీకు ఆ రోప్ ఉండిపోయిన డ్రామా అక్కడే ఉండిపోయా పైనుంచి. ఆయన చాలా క్యూట్గా వెళ్ళాడు ఆయన రోప్ లో, చాలా నీట్ గా. వాష్రూమ్ లో ఒకటి ఉంటుంది మళ్ళీ ఆ రోప్ ఒకటి. దీంతో కాన్ఫిడెన్స్ వచ్చింది ఫైట్ మాస్టర్, అక్కడ కూడా రోపులు కట్టేశారు దాంట్లో కూడా. నాకు యాక్చువల్గా ఫస్ట్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళినప్పుడు బాంబే, కిందకి చూసి అబ్బా సముద్రం, క్లౌడ్స్ ఎంత బాగున్నాయన్న, సముద్రం అది అన్నాడు. తర్వాత చూసి సముద్రం ఎంత బాగుంది, క్లౌడ్స్ అన్నాడు. ఇంకా మాట్లాడలేదు. మనం ఎన్ని రోజులు షూట్ చేస్తున్నా కూడా ఒక 10-15 days ఫ్లైట్ లో షూట్ చేసిన తర్వాత అలవాటు అవుతుంది కదా, ఫ్లైట్ ఫీలింగ్ వస్తుంది ఎక్కడో ఒక కార్నర్లో, ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది ఫ్లైట్ ఏనేమో అనిపిస్తుంది కదా. ఒకరు నేను కూర్చొని పక్కన చూస్తే పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సెట్ కదా, అంటే సమ్ టైమ్స్ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్ నడిచి వెళ్ళిపోతున్నట్టు చూసాను నేను. నాకు చాలా ఫనీగా అనిపించింది అలా నడిచి. నేనైతే అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి ఎయిర్ హోస్టెస్ పిలవడానికి బటన్ కూడా ఇక్కడ కాక్పిట్ బట్ వీ హ్యాడ్ ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ వచ్చేసింది ఆ సెట్ తో. నేను మధ్యలో షూటింగ్ వెళ్ళినప్పుడు దుబాయ్, హాంకాంగ్ నీకు ఒక షార్ట్ తీయమన్నాడు. ఆయన టికెట్లు బుక్ చేసినట్టు అడిగావు నువ్వు రితేష్. హాంకాంగ్ కదా, కొరియా. అదే కొరియా వెళ్తూ హాంకాంగ్ లో దిగి నేను మొత్తం వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మొత్తం ఇలా చేస్తే ఆ బిట్ సెట్ అవ్వలేదు. అదే బాత్రూంలో చేతులు కడుక్కుంటారు కదా, దాని కింద కూడా తలకాయ పెట్టి మొత్తం సెట్ చేసి షార్ట్ తీద్దాం. ఒక షార్ట్ తీసాం కానీ అది వాళ్ళే దరిద్రంగా ఉంది, చాలా పెట్టమంటాడు. రియల్ ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లాగా కావాలని మొత్తం, పైగా మన థీమ్ లాగే ఉంది, అది ఎల్లో బ్లాక్ ఉందన్నమాట హాంకాంగ్. కానీ విగ్ సెట్ చేయడం ఎఫర్ట్ కదా, టైం పట్టింది కదా దానికి. ఈ రోజు ప్రాపర్ గా దాన్ని తీసుకొని మెయింటెనెన్స్ కాదు అసలు, ఫస్ట్ అంటే దిస్ ఈస్ ద వన్ అంటే కూడా టైం పట్టే ఉంటుంది నాకు తెలిసి, ప్రాపర్ గా తీసుకొచ్చి. కానీ ఏమాట విగ్ కంటిన్యూటీ మాత్రం చాలా బాగుంటుంది, చాలా చోట్ల బాగుంటుంది. అది పండుకి సాయికి వాళ్ళకి. అక్కడ ఎంబసీ వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లో మీరు వాష్రూమ్లోకి వెళ్ళడం బయట అసలు ఎవరితను ఫస్ట్ టైం కాదు కానీ రితేష్ నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదా, హైదరాబాద్ వస్తున్నాం. రితేష్కి అది ఫస్ట్ ఫ్లైట్ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. సెకండ్ ఫ్లైట్ కానీ అదే చెప్దాం అనుకున్నాను నేను చెప్పేస్తా. చెప్పి నాకేంటంటే ఆల్రెడీ కొన్ని ఫ్లైట్స్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ తో నేను ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోను అనమాట, అదొక యాటిట్యూడ్ లో ఫీల్ అవుతా ఉంటా. ఎయిర్ హోస్టెస్ వెనక నుంచి పెడుతుంది, ఎయిర్ హోస్టెస్ పెట్టుకోమని నేను అలా హైడ్ చేస్తాను అనమాట. చూసా అలా చేశాను. ఆ ఫ్లైట్ లో వస్తున్నావు రితేష్, నేను ధైర్యం చెప్తున్నా, రితేష్ కొంచెం భయపడతాను. సడన్ గా ఒక టర్బులెన్స్ వెదర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక ఇద్దరు ఎగ్రి కూర్చున్నారు. రితేష్ కూడా తెలియకుండా వెళ్ళిగా సీట్ బెల్ట్ పెట్టుకొని నేను కూర్చున్నాను. ఇంకా ముందు ఎక్కడిగా ఫ్లైట్లు ఎక్కుతాడు, అందుకే ఫ్లైట్ సెట్ వేసుకుని అది ఎక్కా. ఈ సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? రితేష్. క్రెడిట్ అంటే మనీ అంటే మనీ ఇస్తారు, మనీ నాకు ఇస్తారు, క్రెడిట్ నువ్వు తీసుకో. రితేష్కి ఇస్తాం. సేమ్ ఆన్సర్ రితేష్. ఇట్ ఈస్ యునానిమస్. Guys, same Ritesh. డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ అడగండి. యునానిమస్ అది.
నేను చెరి గారికి ఇస్తా. నన్ను ఆన్సర్ మార్చుకోవచ్చా? నువ్వు హేమలత గారికి. నేను అనన్యకి ఇస్తా. నిజంగా అనన్యకి ఇవ్వాలి. అనన్య ఎవరో తెలియదు. అనన్య అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎవరి పేరు చెట్టే సీమలో అలాగా అనన్య అంటే మాకు శివగామి, బాహుబలిలో శివగామి ఎలాగో అనన్య గారు అలాగా మొత్తం దగ్గరుండి సింగిల్ హ్యాండెడ్ గా నడిపించే ప్రాజెక్ట్ మొత్తం ఆర్టిస్టుల దగ్గర నుంచి. ఏం టెన్షన్స్ ఉన్నా తనే చూసుకో. తనే సో అందుకని సింగిల్ హ్యాండెడ్లీ నిజంగా చెరి గారు కూడా చెప్పాలంటే చెరి గారు పేరు వేసుకున్నారు కానీ మొత్తం జాబ్ అంతా సింగిల్ హ్యాండెడ్ గా చూసుకుని సెకండ్ ఇట్ థర్డ్ ఇట్ అంటే ఆవిడకి నేను చెప్పేది ఏంటంటే నిజంగా నువ్వు నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి, ఫోకస్ చేయి, ఖచ్చితంగా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతావు నువ్వు. ఫోకస్ డిఓపి ఓకే జాబ్ ఇలాంటి చాలా ఉంటాయి సినిమాలో. రాసింది అతనే. ఫస్ట్ టైం జెట్లీ స్క్రిప్ట్ నరేషన్ వినంగానే మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? అసలు ఈ నరేషన్ గురించే చెప్తారు. ఈ సత్యం మొదలు పెడతారు. సత్యం బాగా చెప్తారు. సత్యం యూ స్టార్ట్. నేను ఇంకోటి ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. హీఈస్ ఎ బ్యాడ్ నేరేటర్, ఐఎమ్ ఎ బ్యాడ్ లిజనర్. సో మా ఇద్దరిని స్కిప్ చేసి ఉన్నాడు. ఫస్ట్ వినగానే సూపర్ ఉంది స్క్రిప్ట్ అనిపించింది, కానీ అప్పుడు సత్య లేడు అంతే. వేరే వాళ్ళ చదువుకుంటే వెళ్తారు రితేష్ స్క్రిప్ట్. దాని నరేషన్ అలాంటివి మనం అంటే రితేష్ తో ఎలా ఉంటుందంటే నేను చెప్పడం ఇంపార్టెంట్, వినడం కాదు. అన్న స్క్రిప్ట్ వినలేదు కదా నేను, అంటే విన్నాను. విని ఎలాగో చేయాలంటే విన్నట్టు అనుకుంటా, నువ్వు వినలేదు. అది వినలేదు. 2 గంటల చదువుకుంటూ వెళ్ళిపోతాడు అన్న. చదువుకుంటే అంటే మధ్యలో అంటే ఇది థ్రిల్లర్ కదా, మధ్యలో ఎక్కడైనా మిస్ అయ్యామనుకో దాని ముందు ఎందుకు మళ్ళీ అడగకుండా వదిలేస్తే ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో కరెంట్ కూడా పోయింది. కరెంట్ పోతే నేను నిద్రలోకి వెళ్ళిపోయాను, చదివేస్తాడు. అయిపోయింది. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ జరిగింది అంటే నేను సినిమా చూసుకున్న తర్వాత నేను ఇంట్రడక్షన్ అయిన దగ్గర నుంచి నేను ఒకటి తెలుసుకుంటూ వెళ్తుంటాను సినిమాలో. బేసిక్ గా షూటింగ్ లో తెలుసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు అదా అవునా బాగుందే భలే పాయింట్ ఇది అని తెలుసుకుంటే వెళ్ళాను. దానివల్ల ఏంటంటే మీకు మెథడ్ యాక్టింగ్ లో అడ్వాన్స్ రియాక్షన్స్ కానీ అవి రాలేదు. సో ఇట్స్ కాల్ టు బి ఒక మెథడ్ యాక్టింగ్ మోడ్ లోకి వెళ్ళినట్టు. రైట్. ఫస్ట్ షాక్ విత్ సర్ప్రైజ్ అండ్ విత్ థ్రిల్ కంబైన్ టుగెదర్. ఇట్స్ ఏ మిక్స్డ్ ఫీలింగ్. లైక్ పేర్ నూర్జహాన్, అది ఫస్ట్ నా హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ నూర్జహాన్ ఏంటి ఈ పేరు ఇదేని ఒక చిన్న థ్రిల్ ఫీల్ అయ్యి డెఫినెట్గా ఈ థ్రిల్ విల్ రిఫ్లెక్ట్ అమంగ్ ద ఆడియన్స్ అనేది ఒక చిన్న హ్యాపీనెస్. ఆ తర్వాత మోస్ట్లీ యూ నేరేటెడ్ దీని క్రెడిట్ జయేంద్ర, మన స్టోరీ కో రైటర్. సో నూర్జహాన్ నేమ్ క్రెడిట్. ఈ నేమ్స్ అన్ని ఆడియో లైక్ కంక్లూడ్ ఎలా చేస్తారు అంటే కూర్చొని డిస్కస్ చేస్తారు మీరు అంటే మంచి కొత్త పేర్లు వస్తుంటాయి చాలా ఇన్నోవేటివ్. నూర్జహాన్, ప్రజాపతి నేమ్స్ అన్ని జయేంద్ర. ఓకే సో ఆయనకి క్రెడిట్. ఓకే. पहले मैं बोलूंगी फर्स्ट अप्रिसिएट. लोग एट यू लाफिंग. पहले मैं फर्स्ट अप्रिसिएशन बोलूंगी. बहुत ही बढ़िया. मेरा आई लव द कैरेक्टर, वेरी डिफरेंट, एंड आई लव द वर्सेटिलिटी. बट आई विल गिव यू द ऑनेस्ट story. బేసిక్ స్క్రిప్ట్ నరేషన్ ఆన్లైన్ లో అయింది. It was online. జయేంద్ర I was on a vacation. జయేంద్ర చెప్పాడు, జయేంద్ర నరేషన్ ఇచ్చాడు ఇంగ్లీష్ లో. ఈవిడ వెకేషన్ లో ఉందంట మళ్ళీ దానికి తోడు. I was on a vacation and I max normally sleep by 11 or 12. But this day, or rather the night before, I slept at 3 a.m. for whatever reason. And then I woke up early and I'm like, I have to listen to the script. And I'm like, oh my God, how am I going to do this? तो फिर आ गई मैं तो मीटिंग में. 3 घंटे का था was the reading. 2 hours. 2 hours. It felt like 2 hours. అది జూమ్ కాల్ మామూలుగా అప్గ్రేడెడ్ కాదు అనమాట. ఎవ్రీ 45 minutes కట్ అయిపోయేది. that was good because then I could quickly go and wash my face. అసలు ఏం విన్నా ఇప్పుడు? ఇంకా రితేష్ మ్యారేజ్ అయితే కనుక పడుకుందు. నౌ ఐ హావ్ మై డౌట్స్. అంటే మేబీ రియానే వెళ్ళి వైఫై ఆపేసి ఇవన్నీ తెలిసి ఎలా ఉంటుంది అసలు ఏ కథలు పూర్తిగా సగం అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జయేంద్ర క్వశ్చన్లు అడుగుతున్నాడు ఒక అమ్మాయి. హౌ డిడ్ యూ ఫీల్, ఇలా పడిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యేది అంటే ఐ లిసన్ టు ద సెకండ్ హాఫ్ అండ్ ఐ లైక్ యూనో మొత్తం ఓవరాల్ గా విన్నాక సెకండ్ హాఫ్ కూడా అయిపోయి క్వశ్చన్లు అడుగుతుంటే ఐ థింక్ ఐ గాట్ టు గో ఫ్లైట్. నేను నరేషన్ అయ్యా చెప్పా చెరిగారు, ఆమె సచ్చినా చేయదు, నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ డే వచ్చి సినిమా చేస్తాను. No, I need sleep. Sleep ke bina I can't operate. So yeah, then after that when I heard it for the second time, I'm like, you know what? I fell in love. కిషోర్ అన్న మొత్తం ఆయన వింటాడు బాగా. నా నరేషన్ నచ్చిన ఓన్లీ పర్సన్ ఆయన. ఎందుకంటే అతనికి బుక్స్ అయి చదువుతాడన్న బాగా. ఆడియో వింటారు ఎక్కువ పాడ్కాస్ట్ కంఫర్టబుల్ గా వినేసి ఉంటాడు మొత్తం. మీరు ప్లే చేసే క్యారెక్టర్ ని రియల్ గా ఫ్లైట్ లో కలిస్తే
హౌ వుడ్ యూ రియాక్ట్? మీరు అంటే ఇన్ క్యారెక్టర్ ఫస్ట్ ధర్మేష్ ప్రజాపతి కొంచెం ఇయ్యాలి ఇంట్రో. ధర్మేష్ ప్రజాపతి బేసిక్గా ఒక బ్యాంక్ స్కామ్స్టర్. ఆయన డబ్బులు లేపేస్తారనమాట. స్కామ్ చేసి 15,000 కోట్లు నొక్కేసి హవాలా చేసి పారిపోయాడు. సో అతను మీరు కలిస్తే అన్ని టిప్స్ తీసుకుంటాను అసలు అంటే ఎలా చేసావు ఒకసారి మొత్తం నీట్ గా చెప్పు, డీటెయిల్ గా రాసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడమే. మీరు కూడా బాధితులు కాకపోయింటే టిప్స్ తీసుకుంటారు, టిప్స్ లేదంటే తీసుకొని మీ డబ్బులు మీరు అడిగి తీసుకుంటారు. లేకపోతే డబ్బులు అడిగి తీసుకోవడం లేదు, టిప్స్ ఎంత పోతే డబ్బులు పోతే ఎంత వేసి ఉంటాను నేను బ్యాంక్ లో టిప్సే తీసుకుంటాను. ప్రజాపతి హౌ డి యు డూ ఆల్ దిస్ చెప్పు నాకు అది. నువ్వు నీ క్యారెక్టర్ కలిస్తే ఏం ఉండదు. నేను క్యారెక్టర్ ఏ పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసా అండి ఆయన జాయిన్ చేస్తా. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే ఎలా ఫీల్ అవుతావు? కిషోర్ అంటే కూడా అంతే కదా, ఓ మాదిరిగా ఎవడన్నా ఫ్లైట్ లో కూర్చొని రాసుకుంటాం చూడకు రాస్తాడు. సో రియా, Oh, I'd be intimidated. मैं डर जाती थोड़ी सी तो, and I would just be like, दूर से अच्छा है. ఆయన ఏరోనాటికల్ ఏరోనాటికల్ ఇంజనీర్. ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎప్పుడు బాత్రూమ్ లోనే ఉంటాడు. అదే పక్క సీట్ ఖాళీగా ఉంటాయి. నువ్వు బ్రో? నేను అలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు కలుస్తూనే ఉన్నాను. యూజువల్ గానే పైలట్స్ అసలు ఏం మాడతారు ఏం అర్థం కాదు. ఎవర్ ప్రిటెండెడ్ టు బి అస్లీప్ జస్ట్ టు అవాయిడ్ టాకింగ్ టు సమ్వన్ ఆన్ ఫ్లైట్? ఆఫ్ కోర్స్ సో మెనీ టైమ్స్. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే ఓకే, కానీ లేకపోతే ఇమ్మీడియట్ ఐడియా అదే, అది తిరిగి వీడియో తీసుకొని కొంచెం లెగ్ రూమ్ తీసుకుంటాను యూజువల్ ఎంత చోట. ఏమండి ఏంటి తిరుపతి వచ్చారా అన్నాడు అనుకో, తిరుపతి వెళ్తున్నాం అది ఫ్లైట్ తిరుపతి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి తిరుపతి వచ్చారా, నేను అంతేనండి అది ఇష్టం వచ్చిందని చెప్తాడు, మా అత్తోరు ఇలా అని చెప్తున్నాడు అనుకో, అదంతా మనం ఎలా అంటే నాతో ఎవడు మాట్లాడలేదు, సో చూసిన వెంటనే వెళ్ళను. అప్రోచబుల్ గా ఉండవా ప్రాబ్లం. I don't need to pretend. I can just sleep. Every time I'm in the flight and I fall asleep. But every time I'm awake, sometimes rarely whenever I am, I like talking to people. సార్ మీ ఆన్సర్? బుక్స్ ఏదో బుక్స్ చదువుకుంటుంటే దగ్గరికి పక్కన ఆయన వాళ్ళు స్లీప్ ప్రిటెండ్ చేస్తారు. బ్రో, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ కాన్వర్సేషన్. అది ఇంట్రెస్టింగ్ ఉంటే అలా పడుకుంటాం. అంతే, ఎవరైనా అంతే అలాగే ఉంటుంది. వన్ లైన్ అబౌట్ జెట్లీ టు సమ్ ఇట్ అప్. సత్య ఇస్ నాట్ జెట్లీ. బ్రిలియంట్ ఫిలిం, ఓకే, డన్ బై బ్రిలియంట్ టీమ్ విత్ బ్రిలియంట్ యాక్టర్స్. లాస్ట్ ఎలివేషన్ ఫుల్ ఫీస్ట్ ప్రిపేర్డ్ బై రాణా అండ్ సర్వ్డ్ బై సత్య. అదిరిపోయింది. వెరీ నైస్ సార్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. Comedy that lands hopefully like the plane. అంటే కామెడీ అంటే ఫుల్ కామెడీ అనేది ఉంటుంది, దీంట్లో థ్రిల్స్ యాక్షన్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. ఖచ్చితంగా మా అందరూ కలిపి చూసి ఎంజాయ్ చేసే సినిమా, థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా. బాగా బిల్డ్ చేశారంటే స్పెషల్ కదా, నాకైతే అనిపించింది, గుజూమ్స్ వచ్చాయి. సత్య నువ్వేం చెప్తావు సత్య మామూలుగా? ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు కదా, అంటే కమెడియన్ గా చేస్తూ వచ్చి హీరోగా చేస్తున్నావు. నీ సినిమాకి ఎందుకు రావాలని నువ్వు చెప్తావు ఇప్పుడు ఆడియన్స్ కి? కామెడీ అంటే ఇప్పుడు కామెడీ ఒకటే కాకుండా మిగతా యాక్షన్ థ్రిల్స్, బేసిక్ గా స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తాడు మనవాడు. ఆ స్క్రీన్ ప్లే తన డైరెక్షన్ దానికోసం రావాలి ఆడియన్స్. యూజువల్ గా సత్య రితేష్ సినిమా చేస్తున్నారు అనుకుంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. డెఫినెట్గా రితేష్ ఫిల్మ్, సత్య ఫిల్మ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ ఫిల్మ్లో పర్టికులర్లీ ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ యూర్ డన్. ఫ్లైట్ అంటే చాలా టెక్నికాలిటీస్ వస్తాయి, చాలా లాజిక్స్ వస్తాయి. మనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అన్నీ కొడతాయి కదా. ఈవెన్ వెన్ ఆయన వెళ్ళేసి ఏరోనాటికల్ ఇంజనీర్ లోపల వెళ్ళి హ్యాచ్లో వర్క్ చేస్తున్నా కానీ, లేకపోతే పైలట్ ద వే దే టాక్ అండ్ ఆల్ హ్యాస్ టు బి వెరీ ప్రిసైజ్. ద డీటెయిలింగ్ డన్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ టాప్ నాచ్. అంటే ప్రతి వర్డ్ అంటే ఇట్స్ లైక్ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. ఇట్స్ లైక్ ఏదో పెట్టేచ్చు కదా కామెడీ ఫిల్మే, మనం లాజిక్ అది కాదు. ఆల్ ద టెక్నికాలిటీస్ హ్యాస్ సమ్ లాజిక్. పైలట్లు మాట్లాడేది కానీ ఏది మాట్లాడినా కూడా అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అంటే సత్య నోట్లో నుంచి అవన్నీ వస్తుంటాయి టెక్నికల్ అన్ని. ఇట్స్ వెరీ ఫన్నీ యాక్చువల్లీ, దట్స్ ద బెస్ట్ పార్ట్. యాక్చువల్ గా తెలిసిన సర్కిల్లో ఒకళ్ళు ఇద్దరు పైలట్స్ కూడా పిలిచాను సార్ సెట్. వెన్ యూ సీ ఇట్ ఇట్స్ వెరీ ఆథెంటిక్. అసలు కాక్పిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ చేసి ప్రాపర్లీ టేకెన్ కేర్ అనమాట. అంటే ఎంత డీటెయిల్ గా ఉంటుందంటే ఈవెన్ సురేష్, ఐ వాజ్ లుకింగ్ నేనేళ్ళ నా కెరియర్ లో ఐ వాజ్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ దట్ అని సురేష్ కూడా అన్నాను నేను. ఫస్ట్ నాకు రితేష్ చెప్పినప్పుడు ఒక ఎయిర్ లైన్ ఓనర్ అనగానే అసలు ఏం మనం ఇప్పుడు అంత రిచ్ గా ఉండాలి ఏంటి పరిస్థితి నన్ను చూడలేదు ఎప్పుడు. ఉన్నారండి అలాగే పర్ఫెక్ట్లీ టీమ్ అంతా సూపర్ క్రాక్ చేశారు అందరి ఎవ్రీవన్. సత్యది కానీ అందరు లుక్స్ కానీ ఇవి కానీ కూడా. ప్లస్ ఏంటంటే ఎక్కడా కూడా మీకు సురేష్ గురించి చెప్పాలంటే ఎక్కడా కూడా అతను కాంప్రమైజ్ అవ్వడు. ఇది ఏంటంటే ప్రతి షాట్
చెక్కి చెక్కి తీసింది మొత్తం. ప్రతి షాట్ లోనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఇది అయిపోయింది ఈ షాట్ తీసేద్దాం ఓకే అలా లేదు అసలు. ఏంటంటే షూటింగ్ చేసినట్టు తెలియదు అసలు ఈ టీమ్ తో. రితేష్ గానీ అసలు షూటింగ్ జరుగుతుంది మేము చేసాం కూడా అంతే. దట్స్ ద బెస్ట్ పార్ట్. మాది బోల్ట్ది ఒకటి కాంప్లికేటెడ్ షాట్ వచ్చే వరకు అసలు ఎన్ని టేక్లు చేసామని జస్ట్ 71 టేక్స్. అది నాకు మొత్తం చేతులు ఇవన్నీ లాగేసి అది పైనది నాకు అతను జిమ్ చేస్తాడు ఆపోజిట్ క్యారెక్టర్, అతనే సాయంత్రం వెళ్ళినప్పుడు ఐస్ ప్యాక్లు పెట్టుకుని ఇప్పుడు ఇళ్ళలో తిరుగుతున్నాడు నిజంగా. మన నాకెలా ఉండాలి, కొట్టి 75 సార్లు అది సాయంత్రం ఐస్ ప్యాక్ కూడా గట్టిగా తెలిసి అంటున్నాడు. అది సో వెల్ క్రాఫ్టెడ్ మూవీ. రితేష్ కొంచెం మాట్లాడాలి. రితేష్ మే 1st జెట్లీ థియేటర్స్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇన్ యువర్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్, ఐ మీన్ థియేటర్స్. చెప్పు నువ్వు కూడా చెప్పు మరి, కో-పైలట్ నీ లాంగ్వేజ్ లో చెప్పే. నార్మల్గానే రితేష్ ప్రభు మూవీస్తో సత్య కొద్దిగా మేజర్ హైలైట్ అవుతారు అనమాట. అలాంటిది ఇప్పుడు సత్యానే మెయిన్ లీడ్గా చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఇంకా ఫిల్మ్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మాస్ బ్రో, మాస్, ఇట్స్ గోనా బి అ మాస్ వైల్డ్ రైడ్. సో ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ. ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకటి